దళితులం కాబట్టే తమకు ఇప్పటి వరకు న్యాయం జరగడం లేదని కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సీఎం జగన్ సాక్ష్యం చెప్పడానికి రావడం లేదన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తమ కుటుంబం నిరాహార దీక్ష చేస్తుందని కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు ప్రకటించారు. శ్రీను కూడా రేపటి నుంచి జైల్లో నిరాహార దీక్ష చేస్తాడని వారు తెలిపారు. కోడికత్తి శ్రీను 5 ఏళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడని వాపోతున్న కుటుంబ సభ్యులు లాయర్ సలీంతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. ఓ యువకుడి జీవితకాలంలో 5 సంవత్సరాలు చాలా విలువైంది. అటువంటి విలువైన కాలాన్ని రిమాండ్ ఖైదీగానే జైల్లోనే మగ్గిపోతున్నాడు కోడికత్తి శ్రీను అలియాస్ జనిపల్లి శ్రీనివాస్. జనిపల్లి శ్రీనివాస్ తల్లి, ఆయన సోదరుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. జనిపల్లి శ్రీనివాస్ పరిస్థితి ఏంటి, జైల్లో ఆయన ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారని వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ శ్రీనివాస్ మీకు ఫోన్ చేశారని చెప్తున్నారు, ఏం చెప్పారు మీకు? ఏం చెప్పారండి, 5 సంవత్సరాలు జైల్లోనే ఉన్నారండి. 5 సంవత్సరాలు మట్టించి జగన్ గారు ముఖ్యమంత్రి గారు రావట్లేదండి, కోర్టుకి సాక్ష్యం చెప్పట్లేదండి. 5 సంవత్సరాలు మట్టించి అందులోనే పెట్టారండి. నా కొడుకుని అందులో మగ్గిపోయి ఉన్నారండి. రేపటి నుంచి మేము ముఖ్యమంత్రి గారు నా కొడుకు నిర్ధారణ చేయమని మా కుటుంబం ఆదుకోవాలనండి. ఈ 5 సంవత్సరాలు మట్టించి కుషించిపోయామండి. మా పరిస్థితి ఏం బాగలేదండి. రేపటి నుంచి చెయ్యకపోతే ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి. చెయ్యకపోతే రేపటి నుంచి దీక్ష చేస్తామండి. ఇక్కడ నా కూడా అక్కడ చేస్తాను అన్నారండి. కెన్నాలన్నీ ఉంటారండి. అంటే ముఖ్యమంత్రి గారిని కలవడానికి మీరు అనేక మార్లు వెళ్ళారు, ఏం చెప్పారు? సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా వచ్చారు, అక్కడ మాట్లాడారు కూడా మీరు ఏబిఎన్తో. ఏం చెప్పారు సీఎం గారు? చూడాలి వెళ్ళిపోమని అన్నారండి. కలవనివ్వలేదా సీఎం గారిని? లేదండి. మా ఇంటి కాడికి వచ్చారండి మమ్మడి వారం. అప్పుడు కూడా వెళ్దాడని ఎంతో ప్రయత్నం చేశామండి. అంతా రాత్రి గారు పోలీసు వాళ్ళు నంపేశారండి. ఆ పొద్దున వెళ్దాడంటే ఎస్సీ గారు మమ్మడి వారాన్ని ఆపేశారండి మమ్మల్ని వెళ్ళకుండాని. ఇలాగోళ్ళు అయిపోయిందండి మీటింగు, వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఎంతో ఆశతో ఉన్నానండి ముఖ్యమంత్రి గారిని కొలిద్దానని. రెండోసారి ఈ పరిస్థితిలో నేను లేవలేకపోయినా సరే అలాగే వస్తాను ఓపిక పట్టుకుని ముఖ్యమంత్రి గారిని చూద్దారని కూడా ఆయన కాళ్ళ పడి ప్రాణం తీసుకుందని అనుకున్నాను. అంత బాధ ఉందని నన్ను పూజించేవాడు, ఆదరించేవాడు జైలు